ఉషా హోమియోపతి టీవీ ఛానల్కు తిరిగి స్వాగతము. ఈరోజు ఈ కార్యక్రమంలో హోమియోపతి మందులు ఏ విధంగా పనిచేస్తాయి అనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాము. వెల్కమ్ టు ఉషా హోమియోపతి టీవీ ఛానల్. ఇన్ దిస్ సెషన్ వీఆర్ గోయింగ్ టు లెర్న్ how homeopathy really works. The many people ask us the question, how exactly the homeopathy medicine works, whether the medicine is just a placebo or really it acts on the human system, and if it acts, how this homeopathic medicine influence the human body. Certain questions we usually come across from the public. In this session we will learn how homeopathy works. We will try to learn how homeopathy వర్క్స్. ఎక్కువ మంది పేషెంట్స్ మనని అడుగుతూ ఉంటారు, హోమియోపతి మాత్రలు కేవలము ఒక తీపి మాత్రలా లేదంటే నిజంగా ఈ మెడిసిన్స్ అనేది వర్క్ చేస్తాయా, ఈ పని చేస్తే మరి ఏ విధంగా పనిచేస్తాయి అనే విషయాన్ని ఎక్కువగా ఈ పేషెంట్స్ మనని అడుగుతూ ఉంటారు. మరి ఈ సెషన్లో ఈ హోమియోపతి మందులు ఏ విధంగా పనిచేస్తాయి, మరి ఒకసారి నోట్లోకి వెళ్ళిన తర్వాత అంటే చప్పరించడం మొదలుపెట్టిన తర్వాత ఈ హోమియోపతి మందులు వాటి యాక్షన్ ఏ విధంగా స్టార్ట్ అవుతుంది అనే విషయాన్ని ఈరోజు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. Before we are going to learn how homeopathy really works, we must know the thing exactly what homeopathy contains and how homeopathic medicines are prepared. To say that homeopathic medicines they prepare with it includes a process called the potentization or the dynamization. During the course of dynamization, they really exactly what the source material, the starting material that gradually they vanish from the dilution, and the energy levels whatever we it is supposed that the energy levels the basic substance that contains the only retains the liquid whatever the homeopathic medicine we call, that retains only the impression of the starting substance. For example, if you say natrum muriaticum, the natrum muriaticum 200 potency means the natrum it contains the basic substance, the impression, the imprint of the basic substance, the natrum muriaticum. It is a common salt. The imprint of common salt will be present in 200 C dilution of natrum muriaticum. 200 dilution means it is diluted 200 times. It is diluted from it's by a process called dynamization. The medicine, to explain that it's in a simple way, the basic substance, it will be taken in 1:, the 99 dilution or 1:100 ratio, and it will be diluted to diluted and potentize and make it with the process of succussion, and this process will go on to 200 times. That means 200 times means it's diluted in such a way that it contains the basic substance, just intent of the natrum muriaticum, the common salt, and it won't contain any material, the basic, the raw material, the physical, the substance of common salt will be absent in the 200 dilution. ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా మనం హోమియోపతి మందులో ద బేసిక్ సబ్స్టెన్స్ అనేది ఆ డైల్యూషన్లో, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక నాట్రమ్ మూర్ అనేటటువంటి మందు తీసుకుంటే దాంట్లో ఈ నాట్రమ్ మూర్ అంటే కామన్ సాల్ట్ అనమాట, డైలీ మనం తినేటటువంటి ఉప్పు. దాని నుంచి కూడా హోమియోపతి వైద్య విధానంలో మెడిసిన్ తయారు చేయడం అనేది చాలా వెరీ వెరీ ఎఫెక్టివ్ మెడిసిన్ అనేది తయారు చేయడం అనేది జరుగుతుంది. మరి ఆ నాట్రమ్ మూర్ని మనం తీసుకున్నట్లయితే దాంట్లో ఒక 200 పొటెన్సీ నాట్రమ్ మూర్ని తీసుకున్నట్లయితే దాంట్లో ఉప్పు శాతము మరి ఏమాత్రం కూడా మరి ల్యాబ్ తీసుకెళ్ళి టెస్ట్ చేసినట్లయితే మరి దాంట్లో ఉప్పు శాతం అనేది మనకు నాట్రమ్ మూర్ కామన్ సాల్ట్ అనేది దాంట్లో కనిపించదు. కానీ అది 200 పొటెన్సీ వరకు దాన్ని తయారు చేసే విధానంలో మరి సక్కషన్ అనే ఒక విధానం ద్వారా, పొటెంటైజేషన్ అనే ఒక విధానం ద్వారా హోమియోపతిలో ఈ మెడిసిన్ని ప్రిపేర్ చేయడం జరుగుతుంది. మరి ఆ విధానం వల్ల దాంట్లో ఉన్నటువంటి ఆ బేసిక్ సబ్స్టెన్స్ అనేది చివరి డైల్యూషన్లో ఉండదు. మరి కానీ అది వదిలి వెళ్ళినటువంటి ఎనర్జీ మాత్రం, దాని యొక్క ఇంప్రింట్, దాని యొక్క సిగ్నేచర్ మాత్రము ఆ మెడిసిన్స్లో మరి ఉండటం అనేది జరుగుతుంది. ఆ 200 పొటెన్సీ
పొటెన్సీ అంటే 200 పొటెన్సీ లెవెల్ వరకు దాని ఎనర్జీ అనేది ఆ డైల్యూషన్ ఒక స్పెసిఫిక్గా ఒక పర్టికులర్ ప్యాటర్న్లో మరి దాని యొక్క ఎనర్జీ అనేది ఆ స్థాయి వరకు రైజ్ అవటం అనేది జరుగుతుంది. మరి నెక్స్ట్ అది ఏ విధంగా పనిచేస్తుంది అనేది తెలుసుకుందాం. ఒక్కసారి ఆ హోమియోపతి మెడిసిన్ని ఒక 200 డైల్యూషన్ కానీ 1M కానీ 10M కానీ 30 కానీ మన ఈ నాలుక మీదకి ఒకసారి తీసుకున్న తర్వాత అది నాలుక మీద ఉన్నటువంటి నెర్వ్స్ని మరి నాలుక పైన నోట్లో ఉన్నటువంటి ఈ నెర్వ్స్ని ఒక్కసారిగా అది స్టిమ్యులేట్ చేయడం అనేది జరుగుతుంది. అది ఆ స్టిమ్యులేషన్ ఎలాంటిదంటే అది ఒక ఎలక్ట్రికల్ ఇంపల్స్ లాంటి ఒక ఎలక్ట్రికల్ ఇంపల్స్ అనమాట. నథింగ్ బట్ ఇట్ ఈస్ ఇట్ కెన్ బి సే దట్ దిస్ ఈజ్ అన్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇంపల్స్. ఒక ఇంపల్స్ అనేది క్రియేట్ చేయడం అనేది జరుగుతుంది. మరి ఈ ఇంపల్స్ బ్రెయిన్లో ఉన్నటువంటి ఈ నెర్వ్ సెంటర్స్ని మరి అది న్యూరో ట్రాన్స్మిటర్స్ ద్వారా అది ట్రావెల్ చేసి ఈ ఎలక్ట్రికల్ ఇంపల్స్ బ్రెయిన్లో ఉన్నటువంటి నెర్వ్ సెంటర్స్ని రీచ్ అవుతుంది. మరి ఈ నెర్వ్ సెంటర్స్ ఒక్కసారిగా ఈ మెడిసిన్కి స్టిమ్యులేట్ అవడం అనేది జరుగుతుంది. ఇదంతా కూడా చాలా ఒక సెకండ్లో ఒక 1000 వంతు అంత తక్కువ టైంలో మరి స్టిమ్యులేషన్ అనేది జరుగుతుంది. మరి ఒక్కసారిగా నెర్వ్ సెంటర్స్ యాక్టివేట్ అవుతాయి. మరి దీంట్లో ఉన్నటువంటి హోమియోపతి మెడిసిన్ ఉన్నటువంటి చాలా మైక్రో పొటెన్షియల్ ఉంటుంది, చాలా సూక్ష్మమైనటువంటి ఆ ఎలక్ట్రికల్ పొటెన్షియాలిటీ మరి బ్రెయిన్లో ఉన్నటువంటి నెర్వ్ సెంటర్స్ని ఒక్కసారిగా స్టిమ్యులేట్ చేయగానే నెర్వ్ సెంటర్స్ యాక్టివేట్ అవ్వడం అనేది జరుగుతుంది. ఒక్కొక్క మెడిసిన్ కొన్ని పర్టికులర్ నెర్వ్ సెంటర్స్ మాత్రమే ఇది యాక్టివేట్ చేస్తుంది. దాన్ని బట్టి మనం ఆ మెడిసిన్ని డిఫరెన్షియేట్ చేయగలుగుతాము. మరి నేట్రమూర్ ఉందంటే అది కొన్ని నెర్వ్ సెంటర్స్ని మాత్రమే యాక్టివేట్ చేస్తుంది. మరి అలాగే పల్స్టిల్లా, లైకోపోడియం, మరి ఓపియం, ఇంకా కాస్టికం, ఇంకా లాకసిస్, ఇలా డిఫరెంట్ మెడిసిన్స్ ఉన్నాయి. డిఫరెంట్ మెడిసిన్స్ డిఫరెంట్ నెర్వ్ సెంటర్స్ని బ్రెయిన్లో ఉన్నటువంటి నెర్వ్ సెంటర్స్ని యాక్టివేట్ చేయడం అనేది జరుగుతుంది. ఈ యాక్టివేషన్ ఈ నెర్వ్ సెంటర్స్ని యాక్టివేట్ చేసిన తర్వాత ఇదే ఎలక్ట్రికల్ సిగ్నల్స్ మరి అవి వేరియస్ ఆర్గన్స్ని యాక్టివేట్ చేయడం అనేది జరుగుతుంది. అది ఒక్కొక్క మెడిసిన్ గ్లాండ్యులర్ సిస్టమ్ని యాక్టివేట్ చేస్తుంది. కొన్ని మెడిసిన్స్ పర్టికులర్గా డైజెస్టివ్ సిస్టమ్ని యాక్టివేట్ చేస్తాయి. కొన్ని మెడిసిన్స్ పర్టికులర్గా సెక్షువల్ స్పియర్ ఆర్గన్స్కి సంబంధించినటువంటి న్యూరాన్స్ని అక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రికల్ సిగ్నల్స్ని ప్రభావితం చేయడం అనేది జరుగుతుంది. అలాగే ఒక్కొక్క మెడిసిన్ ఒక్కొక్క సిస్టమ్ మీద దాని యొక్క ఈ ప్రామినెన్స్ ఉంటుంది. కొన్ని మెడిసిన్స్ పర్టికులర్గా అన్ని సిస్టమ్స్ బాడీలో ఉన్నటువంటి అన్ని సిస్టమ్స్ని ఒకేసారి యాక్టివేట్ చేసేటటువంటి మెడిసిన్స్ కూడా ఉంటాయి. అలాంటి మెడిసిన్స్ మనం పాలిక్రెస్ట్ అని అంటాము. యాజ్ సూన్ యాజ్ ద హోమియోపతిక్ మెడిసిన్ కమ్ ఇన్ కాంటాక్ట్ with their tongue, with their mouth, it stimulates the neurons that are present in the oral cavity, and as soon as the nerves are stimulated, there will be created an electrical impulse. It's like just like an electromagnetic wave. It's like that kind of electrical signal that travels to the nerve centers in the brain. Each medicine will have its specific action. For example, to say the Natramur will activate the particular nerve centers in the brain, as like the lacasis and the lycopodium, the graphitis, the causticum. Various medicines they will have their own influence on the nerve system, the nerve centers in the brain. Once the nerve centers, these micro potentials, once they travel to the nerve centers in the brain, they stimulate. Then once the nerve centers are activated, they produce another signal from there to the organs that are specific to that particular remedy. These nerve centers, these nerve centers, once they are stimulated, they will show their action, or the positive or the negative action on the particular systems according to the remedy. Some remedies they activate the sexual sphere, and some remedies they activate the digestive system, and some remedies they activate the glandular system. So as the homeopathic medicine, they influence the various systems in the body. Some homeopathic remedies they will have their wide action, and they can stimulate the more than one system. They are called particularly the polycrusts. Unfortunately, our research is very limited in the field of homeopathy. We are now in the present scenario, we are unable to find out the nerve signals and how this particularly we don't know how exactly the nerve centers are stimulated and what kind of impulse these remedies
they produce, and how it travels in the human system, and how exactly it influences the human system, we don't know, and research is not going in such a way. We are practicing homeopathy based on the old methods, from the beginning, from age-old methods, according to some natural laws. The founder of homeopathy, he framed certain natural laws how homeopathy that works, and at the same time he gave us an idea in the 11th aphorism footnote. It works through the nerve centers and it produces certain symptoms. According to we are going to practice. We are practicing since a long time according to the natural laws. According to the natural laws framed by the founder. Beyond that, our research has not gone beyond that idea. If we, in future, if we are able to find out the way how the nerve centers are stimulated, and if you can able to measure the micro electrical potentials, and the nerve centers, what exactly the homeopathic medicine stimulates with the help of sophisticated equipment. If you can able to find out this methodology, then it's very easy to cure a number of diseases in a fraction of seconds. We could select the computer, we could make a computer program, and with help of computer program we could identify the constitutional medicine, even the heart diseases, even the cancer. We could able to cure them within hours and within days. It's possible, it's not impossible in future, but the research should go in such a way that how exactly the nerve centers are stimulated, and how these the micro potentials traveling through the nerve, through nerve fibers, and how exactly they are able to influence the various systems, the particular system, what is the specific, and also we have to find out the specific action of each remedy through our future research methods.